నిజంగా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ అనేది ఈ ఫార్ములా రేస్ వల్ల పెరిగిందని మీరు అనుకుంటున్నారా? యాజ్ ఏ ఒక ఉద్యమకారునిగా, ఒక ఇంటలెక్చువల్గా, ఒక అడ్వకేట్గా, ఎట్ ఏ సేమ్ టైం మీరు ఒక బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నత పదవులు కూడా అనుభవించారు కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ రేంజ్లో పెరిగింది ఈ ఫార్ములా వల్ల? అంటే ఈ ఫార్ములా ఈ రేసింగ్ అనేది భారతదేశంలో ఎక్కడ జరగలే. లండన్, బీజింగ్ కావచ్చు, మొన్న వీళ్ళు పోయిరు కదా సియాన్ పోయినరు, సియోల్ పోయిరు కదా సియాన్, అక్కడ జరిగింది. ఈ తెలంగాణ మొత్తం కూడా హైదరాబాద్ అంటే ఈరోజు హైదరాబాద్ అనేది ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్నటువంటి రైడర్స్కి కావచ్చు, వీక్షకులకు కావచ్చు, హైదరాబాద్ ఏ విధంగా తెలుస్తుంది? ఆ ఈవెంట్స్ చేస్తే తెలుస్తుంది. గత ప్రభుత్వాలు కూడా ఇంకా వేరే ప్రభుత్వాలు కూడా ముంబైలో కూడా పెడతారు, ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళకి జరగలే, రాష్ట్రాలలో కూడా ప్రయత్నాలు చేస్తారు వాళ్ళ రాష్ట్రాన్ని ఒక ఈవెంట్ పెట్టడం ద్వారా. ఇట్లా రేసింగ్ కావచ్చు, ఇంతకుముందు Formula 4 రేస్ చేసిండు నోయిడాలో. అట్లా ఎక్కడెక్కడ ఒక ఈవెంట్స్ జరుగుతుంటాయి. హాకీ వరల్డ్ కప్ పెట్టండ్రు ఒక రాష్ట్రంలో. ఇట్లా రాష్ట్రాల్లో ఆ ఈవెంట్స్ ఎందుకు స్పాన్సర్ చేస్తాయంటే వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా తెలవాలి, ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్కి కావచ్చు, ఇవన్నిటి కూడా ఒక మార్గం. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు అందేది ఈ ప్రపంచం అనేది ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికే ఎక్కడి నుండో వస్తారు ప్రపంచ స్థాయి. అట్లాంటి ఇన్వెస్టర్లకు అంతా కూడా ఈ ఫార్ములా ఎలక్ట్రికల్ వెహికల్స్ది రేసింగ్ పెట్టడం ద్వారా మొత్తం కూడా ఇక్కడ ఉండేటటువంటి ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం కూడా ఈ వెహికల్స్ అనేది కూడా రిజిస్ట్రేషన్ చాలా తగ్గించడం కావచ్చు, ఇవన్నీ వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి పొల్యూషన్ని నివారించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ రేసింగ్ ఈవెంట్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఒక ఇమేజ్ పెంచడం, దాన్ని ప్రమోట్ చేయడం ఒకటి. అదేవిధంగా చాలామంది వీక్షకులు దాదాపు 50 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ స్పోర్టింగ్ ఈవెంట్ని చూస్తారు. చూసినప్పుడు ఏమవుతుంది? హైదరాబాద్ ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్ మొత్తం ప్రపంచం అంతా కూడా చూసింది హైదరాబాద్లో ఈవెంట్ జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది. దాని కొనసాగింపుగా గతంలో అంతకుముందు 2023 ఫిబ్రవరిలో జరిగినప్పుడేమో వాళ్ళకి అక్కడ గ్రీన్కో అనే సంస్థ స్పాన్సర్ చేసింది. ఆ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి HMDA ద్వారా చేయడం జరిగింది. చేసి సక్సెస్ఫుల్గా నిర్వహించిన ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎట్లా పెడుతుందంటే టూరిజం పెరుగుతుంది. ఇక్కడ వచ్చి హోటల్స్లలో ఉంటారు, లాడ్జ్లలో ఉంటారు. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి ఈ సుగమం అవుతుంది. ఇదంతా ఒక ఇన్వెస్ట్మెంట్ వీక్గా పెట్టినారు. ఆ సందర్భంగా అది పెట్టడం ద్వారా మొత్తం కూడా బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా దాదాపు 700 కోట్ల లాభం జరిగిందని చెప్పేసి నెల్సన్ స్పోర్ట్స్ అనాలిసిస్ మ్యాగజైన్ కూడా పబ్లిష్ చేసింది. అదేదో ఇక్కడ ఉన్నటువంటి మన పేపర్లో మన మీడియానో చెప్పలే. అంతర్జాతీయ స్థాయిలో ఆ స్పోర్ట్స్ అనాలిసిస్ చేసేటటువంటిది ఇంత లాభం జరిగింది, ఈ బ్రాండ్ వాల్యూ హైదరాబాద్ దాంట్లో ఇంత పెరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇట్లా ఆ స్పోర్టింగ్ ఈవెంట్ పెట్టాలి, అది కంటిన్యూగా 4 years పెడతామనేది మన అగ్రిమెంట్, ట్రై పార్టీ అగ్రిమెంట్. మనము తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఆ సంస్థ, తర్వాత అంతర్జాతీయంలో ఈ 3 మధ్యలో జరిగింది. ఆ జరిగినప్పుడు మనమే ఇమ్యూనిటీస్ క్రియేట్ చేయాలి. ఒక స్పాన్సర్ ద్వారా దానికి ఏదైతే ఖర్చులు ఉంటాయో అవన్నీ చూడాలి. ఆ స్పాన్సర్ ఒకసారి చేసిన తర్వాత ఆయనకు అనుకున్న స్థాయిలో హైదరాబాద్కి ఇమేజ్ వచ్చింది కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత వరకు రాలేదు. గ్రీన్కో వాళ్ళకి రానందుకు వాళ్ళు డ్రాప్ అయిపోయారు. డ్రాప్ అయినది అందరికీ తెలిసిందే. దాంట్లో ఏం చేసిండ్రు? HMDA ద్వారా దానికి వైస్ చైర్మన్గా ఉన్నాడు KTR గారు ఆ రోజు. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. అదే ఒక అటానమస్ బాడీ లేక HMDA, దాంట్లో ఒక నిర్ణయం తీసుకొని మనం స్పాన్సర్ చేద్దాం. ఈరోజు చాలా ఈవెంట్స్ చేస్తారండి. ఈరోజు ఇప్పుడు మంత్రులు సియాన్ పోయిర్రు, మొన్న ఎందుకు పోయినరండి? అందరు రిపోర్టర్లను తీసుకొని పోయి కోట్ల రూపాయలు దుబారా చేసిర్రు. అందరినీ తీసుకుపోయి ఒక ఎందుకు పోయినరో అర్థం, ఏమన్నా రిపోర్ట్ తెచ్చిర్రా? ఎందుకు పోయిర్రు? అసలు ఏదో నదికి సంబంధించి చెంగచి అని కావచ్చు, అదేదో చూడనికి పోయిర్రు కదా. ఇప్పుడు దాని మీద మేము ఇంకో ప్రభుత్వం వస్తుంది రేపు. ఆ రోజు మంత్రులు ఎట్లా పోయిర్రు? విదేశీ పర్యటన ఏ రకంగా పోయిర్రు, మీరు ఎన్ని నిధులు ఖర్చు చేసిర్రు అని చెప్పేసి, మీరు దుబారా చేసిర్రు అని చెప్పేసి మీ మీద కేసు పెడతాం అంటే అవుతుందా? ప్రభుత్వానికి మంత్రి గారికి అదేవిధంగా అటానమస్ బాడీకి ఒక ఈవెంట్ని స్పాన్సర్ చేసేటటువంటిది ఉంటుంది.
దాన్ని ఒక బ్రాండ్ వాల్యూని పెంచాలి. కాంట్రాక్ట్ ఆల్రెడీ 4 years అనేది అగ్రిమెంట్ అయ్యింది, మన హెచ్ఎండిఏ కావచ్చు, ఆ సంస్థ కావచ్చు. కాబట్టి దాంట్లో భాగంగా స్పాన్సర్ ఎంటకోతుండనే ఉద్దేశంతో 50 కోట్లు అడ్వాన్స్ రూపంలో చెల్లించడం జరిగింది. మీరు 50 కోట్లు అంటున్నారు, ఇదే దానికి సంబంధించి ఒక క్లారిటీ. ఎలక్షన్ల ముందట ఏదైతే ఈ ఫార్ములా రేసింగ్ వల్ల 1000 కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది, ప్రజలకు ఇబ్బంది అయిందని చెప్పేసి ప్రాపగండ చేసి ఇప్పుడు లాస్ట్ కొండను దూవిన తర్వాత ఎలకన్ పెట్టినట్టు 55 CR తీసుకొని వచ్చారు. ఏందని అసలు 55 CR కేసు ఏంది అసలు? ఎందుకు ఈరోజు కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందంటారు? వాళ్ళు పెట్టింది ఏంటంటే ప్రజాధనాన్ని మిస్అప్రోప్రియేట్ చేసిన అంటారు. అదే దుర్వినియోగం. ఎక్కడ దుర్వినియోగం జరిగిందండి? దుర్వినియోగం ఎందుకైతుంది? అది ఏమన్నా ఆయన సొంత ఖర్చులకు వాడిండా కేటీఆర్ గారు? ఎందుకు వాడిండు? ఆ ఫార్ములా గతంలో జరిగినటువంటి రేసు అగ్రిమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ లో దాన్ని మళ్ళీ ఈవెంట్ జరపాలని చెప్పేసి గతంలోనే అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి 4 సార్లు ఈవెంట్ కొనసాగిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో భాగంగానే చెల్లింపులు చేయడం జరిగింది. దాన్ని మిస్అప్రోప్రియేట్ ఎట్లా అంటారు? మిస్అప్రోప్రియేట్ ఏడ జరిగింది? మిస్అప్రోప్రియేట్ అంటున్నారు, అప్రోప్రియేట్ జరిగింది. మీరే చెప్పాలి. అప్రోప్రియేట్ జరిగింది. యాజ్ పర్ అగ్రిమెంట్ ఒక సంస్థ మీకు ఏదైతే స్పాన్సర్ చేయాలని ఏదైతే సంస్థ ఎంటపోయిందో అది ప్రభుత్వమే స్పాన్సర్ చేయాలనుకుంది. తప్పేంది? ప్రభుత్వం ఈరోజు చాలా ఈవెంట్ని స్పాన్సర్ చేస్తుంది. ఈరోజు వీళ్ళు ఏమంటారు? ఒలింపిక్స్ పెడతారంట వీళ్ళు. ఒలింపిక్స్ అంటే ఎంత అవుతుంది? రాష్ట్ర బడ్జెట్ ఎంత? ఆ బడ్జెట్ మొత్తం పెట్టినా కానీ సరిపో ఒలింపిక్స్ పెట్టడానికి. ఒలింపిక్స్ ని మేము నిర్వహిస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. నిర్వహించగలుగుతాడా? ఈయన 55 కోట్లు ఇచ్చినందుకే ఇదేదో మొత్తం అవినీతి చేసిండు, లేకపోతే అంటే దుర్వినియోగం ఎట్లా జరిగింది అంటున్నా. వినియోగం జరిగింది. 100% ప్రభుత్వ నిధులు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న దాన్ని స్పాన్సర్ చేయాలనుకుంది. ఆయన వైస్ చైర్మన్గా, హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా, అదేవిధంగా ఆ శాఖకు మంత్రిగా నిర్ణయం తీసుకొని ఆయన స్పష్టంగా చెప్పిండు. ఈరోజు A2గా అరవింద్ కుమార్ గారిని పెట్టిండు. కేటీఆర్ గారు నిజంగా ఒక వ్యక్తిగా చాలా అప్రిషియేట్ చేయాలి మనం ఆయనని, హానెస్ట్నెస్ని. ఆయన ఎంత స్పష్టంగా చెప్పిండంటే ఎప్పుడైనా కానీ మనం ఏమనుకుంటాం, అధికారుల మీద నేపం పెట్టేసి దాన్ని చేతులు దులుపుకోవాలని చూస్తారు ప్రయత్నం. కానీ కేటీఆర్ గారు ఏం చెప్పిండ్రు? ఈ దాంట్లో ఆయన ప్రమేయం ఏం లేదు. ఈ నిర్ణయం నేను వైస్ చైర్మన్గా, అదేవిధంగా ఆ శాఖకు మంత్రిగా నేను నిర్ణయం తీసుకున్న తర్వాత నేను చెప్తేనే ఆయన పేమెంట్ చేసిండు, ఆయన తప్పేం లేదని చెప్పి స్పష్టంగా చెప్పిండు. అంత నిజాయితీతో చెప్పిన వ్యక్తిని నువ్వు ఈరోజు ఏసీబీ కేసు పెట్టడం ఏందండి? ఆ ఏసీబీ కేసు పెట్టడానికి గవర్నర్ పర్మిషన్ ఏందండి? ఎక్కడ లేదు. ప్రజాప్రతినిధి అంటే ఇంతకుముందు కౌశిక్ రెడ్డి మేము మొన్న కేసు పెట్టిర్రు, దానికి గవర్నర్ పర్మిషన్ తీసుకునే అవసరం లేదు. దీంట్లో భాగంగా ఇక కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఏమంటున్నారు, ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్ర కావాలని చెప్పేసి ఈడీని కూడా తీసుకొని వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. డెఫినెట్గా అది మనకు కనిపిస్తుంది కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోయి జనరల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పోతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేతల్ని కలుస్తారు. సోనియా గాంధీ కలుస్తారు, రాహుల్ గాంధీని కలుస్తారు, ఖర్గే గారిని కలుస్తారు, వీళ్ళని కలుస్తారు, కేసీ వేణుగోపాల్ గారిని కలుస్తారు, వీళ్ళని కలుస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎవరిని కలుస్తుండ్రు? నితిన్ గడ్కరీ గారిని కలుస్తుండ్రు, రాజ్నాథ్ సింగ్ గారిని కలుస్తుండ్రు, కిషన్ రెడ్డి గారిని తీసుకొని ఇద్దరు. అంటే ఇక్కడ ఎంత స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ వేరు కాదు. ఇద్దరు కలిసే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయినా కానీ బద్నాం చేయాలి, ప్రజల్లో వీళ్ళ మీద అవినీతి మరక పెట్టాలనే ఉద్దేశంతో ఓ ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు ఏ విధంగా చూస్తారు? ఈరోజు మనం చూసినాం, మూసీ నిర్వాసితులు ఏదైతే మూసీలో ఆ కూల్చివేతలు స్టార్ట్ చేస్తే దాని దగ్గరకు పోయింది ఎవరండి? మొదటగా పోయింది ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ ఎవరు? మళ్ళీ వీళ్ళు ఎందుకు పోలేరు? కిషన్ రెడ్డి గారు ఎందుకు పోలేరు? బండి సంజయ్ గారు ఎందుకు పోలేరు? బీజేపీ నాయకులు ఎందుకు పోలేరు? ఎప్పుడు పోయినరండి? నెల రోజుల తర్వాత దీక్ష పెడతారు. మొత్తం అన్నీ అయిపోయినాక తర్వాత ఆపిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఆందోళన చేసి ఆ మూసీలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఏదైతే నిర్వాసులని తీయొద్దు, తొలగించొద్దు, చట్ట ప్రకారంగానే తొలగించాలని కోర్టులలో కేసులు వేయించిన తర్వాత అప్పుడు పోయి వీళ్ళు మూసి నిద్ర చేస్తాం మేము, లేకపోతే మూసి మీద ధర్నా చేస్తామని మొత్తం అంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగిన అనే విధంగా బీజేపీ నాయకులది రాష్ట్రంలో ఆ విధంగా ఉంది. అదేవిధంగా హైడ్రా కూల్చివేతలు చేస్తే ఎవరు పోయినరండి? కేటీఆర్ గారు పోయినరు, హరీష్ రావు గారు పోయినరు, బీఆర్ఎస్ పార్టీ పోయింది, వాళ్ళకి అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉంది. కానీ మళ్ళీ బీజేపీ వాళ్ళు లేరు. ఈరోజు రైతుల విషయంలో కూడా రైతులకు రైతు బంధు కావాలని చెప్పేసి
మీరు మొన్న చూసుకొని లగచెర్ల ఇష్యూలో రైతులంతా ఎక్కడ వస్తున్నారు, లగచెర్ల బాధితులంతా ఏడికి వస్తున్నారు, బీజేపీ పార్టీ ఆఫీస్కి వస్తుర్రా, తెలంగాణ భవన్కి వస్తుర్రు. ఎవరికి ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళందరు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అయింది. తెలంగాణ జనతా గ్యారేజ్ అయింది ఈరోజు. తెలంగాణలో జనతా గ్యారేజ్ ఏడుందంటే అది బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్.